చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అనాథలకి దిక్కులేని వాళ్ళకంతా కూడా సేవ చేస్తున్నారని తెలుసుకున్నాము. అదేవిధంగా మా చెల్లెలు బోరంపేట హెచ్ఎంగా చేసి రిటైర్ అయిపోయి, ఆమె రిటైర్ అయిన తర్వాత ఆమెకు రావాలని కోరిక ఉండింది. సంవత్సరం క్రితం చనిపోయింది. ఆమె కోరిక మేరకు నిత్య అన్నదానంకు ఇవ్వాలని సంకల్పించి తీసుకొచ్చినాము. అయితే వీళ్ళకి చేసే సేవను చూస్తే మాత్రం మహా అద్భుతము. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అటువంటి వాళ్లకు సేవ చేయడము, తర్వాత దిక్కులేని వాళ్లకు భోజనం పెట్టడం చాలా గొప్ప విషయము. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.